తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులై ఉండుడి అంటే తన అర్థమైంది తెలుసా? వెయిట్ ఫర్ హిస్ టైమింగ్, గాడ్ విల్ బ్లెస్ యూ. బికాస్ మీరు ఆలోచన ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి. ఒకసారి ఫ్లైట్ జర్నీలో వెళ్తున్నప్పుడు టర్బులెన్సెస్ ఎంత దారుణంగా ఉందనంటే ఆ లగేజ్ కూడా కింద పడిపోతున్నాయి. అసలు యాక్చువల్లీ అందరికీ కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక అమ్మాయి మాత్రం కూర్చొని చాలా హ్యాపీగా ఉందంట. టర్బులెన్సెస్ లేదు, ఏం లేదు అసలు. యాక్చువల్లీ మొత్తానికి పైలట్ ల్యాండ్ చేసిన అబ్బాయి ఫ్లైట్ ల్యాండ్ చేసేసరికి సో కనుక ఏంట్రా బాబు అసలు యాక్చువల్లీ అని చెప్పి తన పక్కన కూర్చున్న నా చిన్నతను అడిగిందంట. బేబీ యూ నో వై యు ఆర్ సో హ్యాపీ, యు నో వై యు ఆర్ నాట్ టెన్స్డ్, యు నో వాట్ హ్యాపెండ్ అని చెప్పిందంట. బికాస్ మై డాడ్ ఈస్ ద పైలట్ అని చెప్పిందంట. మీరు గుర్తుపెట్టుకున్న పోయి మన తండ్రి పరలోకమందు ఉన్నాడు. మన పాపతోటి మనం బతుకుతున్నాం కాబట్టి తీసుకెళ్ళి ఆ సెలవులో ఆ చింత యావత్తును కొట్టేసిండు అబ్బాయి. అంతకన్నా చింతింపబడము, అంతకన్నా భయంకరమైన శ్రమను అనుభవించడము ఈ లోకం ఇంకెవరు చేయలేరు.